నమస్తే అండి. నా పేరు సురేష్. నేను ఐకార్స్ 100 ఫీట్ రోడ్ మాదాపూర్ నుంచి మాట్లాడుతున్నా. ప్రీవియస్ వీడియోస్ కూడా చూసుంటారు సార్. ఇదేంటంటే మన దగ్గర పార్క్ అండ్ సెల్లింగ్ వెహికల్స్ ఉంటాయి. అంటే కస్టమర్ వెహికల్స్ కొన్ని తెచ్చిపెట్టిపోతారు మన దగ్గర. మనం అమ్మిస్తాం, బోత్ సైడ్ కమిషన్ ఉంటుందండి. కానీ మన ఆఫీస్ నుంచి అమ్మాలంటే 100% నాన్ యాక్సిడెంట్ వెహికల్ అయితేనే అమ్ముతాం. ఆ విధంగా ఏంటంటే మన టెక్నీషియన్ ఉంటాడు. టెక్నీషియన్ అన్ని చెక్ చేసుకున్న తర్వాతే యాక్సిడెంట్ బండి అయినా కానీ, ఫ్లడ్డెడ్ వెహికల్ కానీ, ఇంజిన్ ఏదైనా బోర్ చేసిన వెహికల్స్ కానివ్వండి, సీజింగ్ వెహికల్స్ కానివ్వండి, ఇలా ఈ పారామీటర్స్లో ఏదైనా ప్రాబ్లం ఉన్న వెహికల్ కూడా ఇక్కడ ఉండదండి. సో ఈ పారామీటర్స్ అన్ని పర్ఫెక్ట్గా చెక్ చేసుకుంటాం. మీకు మెకానిక్ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉండదు. అన్నీ చెకప్ చేసినాకే మీకు అమ్ముతాం. ఆ విధంగా ఇప్పుడు కొన్ని వెహికల్స్ వచ్చినాయి. ఇప్పుడు రీసెంట్గా ఎప్పుడు మన దగ్గర 200 to 300 వెహికల్స్ ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాయి. ఇప్పుడు కొన్ని వెహికల్స్ వచ్చినాయి, చూపించడం కోసం మీకు ఈ వీడియో చేయడం జరిగింది సార్. చూడండి ప్లీజ్. టాటా నెక్సాన్ వెహికల్ అండి. ఒకసారి వెహికల్ చూసుకోండి సార్. ఇది టాప్ ఎండ్ వర్షన్ వస్తుంది, XZ+ అంటారు, డీజిల్ వర్షన్. ఇప్పుడు ప్లస్ బిల్డ్ క్వాలిటీలో కూడా టాటా వెహికల్స్ చాలా మంచిగా ఉంటున్నాయి. వెహికల్స్ కూడా బాగా ఫాస్ట్ మూమెంట్. నెక్సాన్ అనేది బాగా డిమాండ్ ఉన్న వెహికల్ కూడా ఇది. ఈ విధంగా ప్రైస్ కోడింగ్ అనేది ఈ విధంగా చేయడం జరుగుతుంది మన దగ్గర. ఆ వెహికల్ ఏంటి, దాని వెహికల్ నెంబర్ ఏంటి, ఏ ఇయర్ మోడల్, దాని ప్రైస్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కస్టమర్. ఈ మనం పెట్టిన ప్రైస్ కంటే కస్టమర్ ఒక 10 to 15% నెగోషియేట్ చేయొచ్చు. యాక్చువల్ ఈ బండి ఏంటంటే టాటా నెక్సాన్ XZ టాప్ అండ్ డీజిల్ వర్షన్ 2017 ఈ రన్నింగ్లో కొన్నాడండి ఆయన. 18 మోడల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఓన్లీ 18,000 రివెన్ తిరిగాడు అంతే. ఓన్లీ 18,000. 100% జెన్యూన్ రీడింగ్ కూడా ఉంది వెహికల్ ఇది. టాప్ అండ్ వర్షన్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ కూడా ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉంది. ఓన్లీ 18,000 తిరిగింది సార్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 9,20,000 ఆ బడ్జెట్లో ఇచ్చేలా ఉన్నాడు. ఇంకా కూడా ప్రైస్ నెగోషియేట్ చేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా వచ్చి విజిట్ చేసి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసుకొని మాట్లాడచ్చు. ఇంకా వన్ మోర్ వెహికల్ చూసుకున్నట్లయితే ఎర్టిగా వెహికల్ అండి. ఇది ఎర్టిగా కూడా బాగా డిమాండ్ ఉంది 7 సీటర్లో. డీజిల్ వెహికల్ కావాలి, కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి, పెద్ద ఫ్యామిలీ ఉంది అనుకున్న వాళ్ళకి ఇలాంటి వెహికల్ సజెస్ట్ చేయొచ్చు. ఎర్టిగా డీజిల్ వెహికల్ ఇది. 2012 మోడల్. ఎర్టిగాలో కూడా ZDI టాప్ ఎండ్ వర్షన్ ఇది. 76,000 రివెన్ తిరిగింది. వైట్ కలర్లో ఉంది బండి అది. మనకు వచ్చి ఒక 6 lakhs ఆ బడ్జెట్ వరకు ఉంటుంది సార్ ఇది. ఈ ప్రైసెస్ అనేది ఏంటంటే నెగోషియేట్ ప్రైజెస్ ఉంటాయి అన్నీ 100%. ఎనీ వెహికల్, చిన్న వెహికల్ అయినా కూడా మీకు 100% నాన్ యాక్సిడెంట్ వెహికల్ అయితేనే దొరుకుతుంది ఇక్కడ మీకు. సో ఇంకొక వన్ మోర్ వెహికల్ చూసుకున్నట్లయితే సార్ ఎర్టిగా ZDI సేమ్ వర్షన్ బట్ లేటెస్ట్ మోడల్. TS రిజిస్ట్రేషన్ వచ్చేస్తుంది. 2014 మోడల్ అండి ఇది. ఎర్టిగా ZDI. ఈ వెహికల్ ఏంటంటే 52,000 డ్రివెన్ కూడా రీడింగ్ కూడా 100% జెన్యూన్ ఉంది. చాలా బాగుంది వెహికల్ ఇది. డీజిల్ వెహికల్ ఇది. ఇది కూడా టాప్ ఎండ్ వర్షన్ ZDI అంటే ఏంటంటే సేఫ్టీ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. ABS, అలై వీల్స్, ఎయిర్ బ్యాగ్స్ అన్ని. టైర్ సైజ్ కూడా పెద్దది ఉంటుంది అనమాట. 14 inches మామూలుగా వీడియోకి వస్తే 15 inches టైర్ సైజ్ ఇలా ఉంటుంది. 7 సీటర్ వెహికల్, డీజిల్ వెహికల్, ఎర్టిగా వెహికల్ అండి ఇది. మనకు బడ్జెట్ వచ్చేసి 680 నుంచి 7 lakhs బడ్జెట్ వరకు ట్రై చేయొచ్చు. 770 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది సార్ అది. 680 నుంచి 7 lakhs బడ్జెట్ వరకు మనం ట్రై చేయొచ్చు వెహికల్ అని. ఇంకో వన్ మోర్ వెహికల్ చూసుకున్నట్లయితే ఫోర్డ్ ఈకోస్పోర్ట్ అండి. ఇది రీసెంట్గా వచ్చింది మన దగ్గర పెట్రోల్ వర్షన్ ఇది. 2014 మోడల్ టైటానియం ప్లస్ అండి ఇది. అంటే టాప్ ఎండ్ వర్షన్ వస్తుంది అనమాట. పెట్రోల్ వేరియంట్ ఇది. ఎక్కువ తక్కువ తిరుగుతాం, ఫ్యామిలీకి కొంచెం బిల్డ్ క్వాలిటీ బాగుండాలి, SUV టైప్లో ఉండాలి అనుకున్న వాళ్ళు దీనికి ట్రై చేయొచ్చు. ఫోర్డ్ వెహికల్ కూడా రీసేల్ వాల్యూ బాగానే ఉంటున్నాయి ఇప్పుడు. ఫోర్డ్ వెహికల్ కూడా మళ్ళీ కంపెనీ లేదు కదా, స్పేర్ పార్ట్ దొరుకుతాయి అన్న ఆలోచన ఏమి వద్దు సార్. దొరుకుతున్నాయి. సర్వీసెస్ కూడా అందరూ చేస్తారు, బయట కూడా సర్వీస్ దొరుకుతుంది మనకు. ఈ ఫోర్డ్ వెహికల్ వచ్చేసి 2014 మోడల్ అండి ఇది. 5 lakhs ఆ బడ్జెట్లో ఇస్తాడు సార్ వెహికల్ ఇది. ఇక వన్ మోర్ వెహికల్, మనం SUV వెహికల్ కదా, ఎక్కువ లాంగ్ డ్రైవ్ చేస్తాం. మనకి డీజిల్ వెహికల్ అయితే మంచిగా ఉంటుంది కదా, పెట్రోల్ అనుకున్న వాళ్ళకి ఎక్కువ తిరుగుతాం, డీజిల్ కావాలి, బిల్డ్ క్వాలిటీ బాగా సేఫ్టీ ఉండాలనుకున్నప్పుడు ఇటువంటి వెహికల్ చూడొచ్చు సార్. ఇది 2015 మోడల్ డీజిల్ వెహికల్ అండి. 84,000 డ్రివెన్ అయింది అది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. ఇది టైటానియం ఆప్షనల్ అంటారు ఈ వెహికల్. యాక్చువల్గా దీనికి 6 air bags వస్తాయి కంప్లీట్గా ఫుల్లీ. నార్మల్గా ఇంతకుముందు చూపించిన వెహికల్కి వచ్చేసి మీకు 2 air bags వస్తాయి. ఇది 6 air bags వస్తాయండి వెహికల్ ఇది. 2015 మోడల్ 6,30,640 ఆ బడ్జెట్లో ఉంటుంది. ప్రైస్ ఇంకా నెగోషియేట్ చేయొచ్చు. సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్ అండి. ఇంకా వన్ మోర్ వెహికల్ చూసుకున్నట్టు నాకు కొంచెం బడ్జెట్ అయినా పర్లేదు, లేటెస్ట్ మోడల్ కావాలి, ప్లస్ ఆటోమేటిక్ కావాలి, సిటీలో తిరగాలి, డీజిల్ ఉండాలి, ఎక్కువ తిరగాలనుకునే వాళ్ళకి XUV300 చూద్దాం సార్. చాలా బాగుంది ఈ మోడల్. లేటెస్ట్ ఇప్పుడు XUV300లో చాలా ఫాస్ట్ మూమెంట్ ఉన్నాయి సార్. ఇవి సక్సెస్ఫుల్ మోడల్ కూడా ఇది. సో ఇది వన్ మోర్ వెహికల్ చూసుకున్నట్లయితే సార్ ఇది XUV300 WV8 ఆప్షనల్. అంటే టాప్ ఎండ్ వర్షన్ ఇది. WV8 అంటేనే నార్మల్గా హై ఎండ్. 2020 మోడల్ అండి ఇది. డీజిల్ వర్షన్ XUV300 WV8 ఆప్షనల్ విత్ సన్ రూఫ్ విత్ ఆటోమేటిక్ అనమాట. డీజిల్ ఆటోమేటిక్ వెహికల్ ఇది. యాక్చువల్లీ ఇది న్యూ వెహికల్ చూసుకుంటే మనకి 1650 ఆ బడ్జెట్లో ఉంటుంది. 16,50,000 ఆ బడ్జెట్లో ఉంటుంది. ఇప్పుడు కస్టమర్ ఏంటంటే ఎక్కువ తిరిగింది కూడా లేదు సార్. 43,000 డ్రివెన్ చేశాడు. ఈ వెహికల్ ఏంటంటే ఆయన ఇంకో పెద్ద వెహికల్ కావాలి, ఎన్నో క్రిస్టా బుక్ చేస్తున్నాడు, దానివల్ల ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు 1250 ఆ బడ్జెట్లో ఇస్తారు సార్ వెహికల్ ఇది. 12,50,000 ఆ బడ్జెట్. 12 నుంచి 1250 బడ్జెట్లో తీసుకోవచ్చు వెహికల్ అది. ఆ బడ్జెట్ వరకు ట్రై చేయొచ్చు కూడా, మనం మాట్లాడచ్చు. డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ ఉంటుంది ఇక్కడ. ఇక వన్ మోర్ వెహికల్ చూసుకుంటే అయితే సార్ 7 సీటర్ కావాలి, మోడల్ లేటెస్ట్ ఉండాలి, బట్ ఏంటంటే ప్రైస్ కొంచెం 5-6 లక్షల బడ్జెట్లో కావాలి సార్, నాకు పెద్ద ఫ్యామిలీ ఉంది, పెట్రోల్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళకి రెనాల్ట్ ట్రైబర్ వెహికల్ ఇలాంటి వెహికల్ తీసుకోవచ్చు. ఎందుకంటే 7 సీటర్ మైలేజ్ బాగా వస్తుంది. 7 సీటర్ వెహికల్ అండి ఇది. మొత్తం పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి బాగా పనికి వస్తుంది అనమాట. ఇది 21 మోడల్ సార్. ఇది RXT వేరియంట్ ఉంటుంది. ఇది
6 lakhs ఆ బడ్జెట్ వరకు ట్రై చేయొచ్చు. ఆయన 680 ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కస్టమర్. 6 lakhs నుంచి 650 లో బడ్జెట్లో వచ్చేస్తుంది మనకు. రీసెంట్ మోడల్ ఉంటుంది, 7 సీటర్ ఉంటుంది, పెట్రోల్ వర్షన్ అండి. సో ఇంకొక వన్ మోర్ వెహికల్ చూసుకున్నట్లయితే బిల్డ్ క్వాలిటీ బాగుండాలి, సేఫ్టీ ఉండాలి, ఎస్యూవీలో కావాలనుకున్న వాళ్ళకి మారుతి ఎస్ క్రాస్ అవుట్ ఆఫ్ 5 to 5 రేటింగ్ సేఫ్టీ ఉంటుంది సేఫ్టీ నామ్స్లో. మారుతి ఎస్ క్రాస్ డెల్టా వర్షన్ ఇది 2015 మోడల్, 82,000 జెన్యున్ షోరూమ్ ట్రాక్ తిరుగుతుంది సార్. ఇది కూడా 620 నుంచి 650 లోపల బడ్జెట్లో మనం ట్రై చేయొచ్చు. ఎస్యూవీ 6 లక్షల బడ్జెట్ అంటే చాలా రేర్గా దొరుకుతాయి. ఇటువంటి కేసు ఏంటంటే కొంచెం బడ్జెట్ కూడా తక్కువకి ఇస్తున్నాడు ఇది వెహికల్. అందుకే ఎమర్జెన్సీ ఉంది, దానివల్ల ఇది ఇవ్వడం జరుగుతుంది ఆ రేట్లో కూడా. 690 అని ఎక్స్పెక్టేషన్ పెట్టున్నాడు, కానీ మన 620 నుంచి 650 లో బడ్జెట్లో ఇచ్చేస్తారు సార్. వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే డిజైర్ డీజిల్ బాగా డిమాండ్ ఉన్న వెహికల్ అండి ఇది. డీజిల్ వెహికల్స్ ఎక్కువ అడుగుతారు ఇప్పుడు, ఎందుకంటే మార్కెట్లో కూడా కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ డీజిల్ బంద్ చేసింది వెహికల్స్. దానివల్ల ఉన్న డీజిల్ వెహికల్స్ కూడా మంచి మార్కెట్ వాల్యూ ఉంది. దీన్ని తీసుకున్నట్లయితే 2017 మోడల్ ZDI ప్లస్, ఇందులో వర్షన్స్ ఉంటాయి, VDI, ZDI ప్లస్ అంటే టాప్ ఎండ్ వర్షన్ అనమాట ఇది. కంప్లీట్ అలైవిల్స్, ABS, ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి. మీకు ఇంటీరియర్ అవి చూసుకున్నట్లయితే దీనికి 7.5 ఇంచెస్ అంటే 8 ఇంచెస్ ఆల్మోస్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. లెదర్ వ్యాప్డ్ స్టీరింగ్ కవరు, ఇంటీరియర్ కూడా ఎంత నీట్గా ఉంది. ఇది కంపెనీ ఫిట్టెడ్ సీటింగ్ కవర్స్ కూడా కంపెనీ నుంచి ఫిట్ చేసుకున్నాడు, టాప్ ఎండ్ వర్షన్. ఇంక్లూడింగ్ మీకు స్టీరింగ్లో ఆడియో కంట్రోల్స్ అండ్ బ్లూటూత్ కంట్రోల్స్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండ్ విత్ రివర్స్ పార్కింగ్ సెన్సార్, ఆటో క్లైమేట్ కంట్రోల్, AC, ఫుల్ స్టార్ట్ బటన్ ఇవన్నీ వస్తాయి. అడ్జస్టబుల్ టిల్ స్టీరింగ్ కూడా ఉంటుంది. ఇది టాప్ ఎండ్ వర్షన్ అండి, డీజిల్లో టాప్ ఎండ్ వర్షన్. మనకు మ్యాక్స్ టు మ్యాక్స్ చూసుకుంటే ఇది ప్రైస్ వచ్చేసి మీకు 780 నెగోషియబుల్ ప్రైస్ చెప్తున్నాడు సార్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్. 7+ ఏ బడ్జెట్ ఇచ్చినా కూడా మనం క్లోజ్ చేయడానికి ట్రై చేద్దాం. డీజిల్ వెహికల్ అందులో టాప్ ఎండ్ కాబట్టి ఆ బడ్జెట్లో ఉంది. 17 మోడల్ డీజిల్ వెహికల్ అండి. ఓకేనా అండి. ఇంకొక వన్ మోర్ వెహికల్ చూసుకున్నట్లయితే సార్ 2015 మోడల్ పెట్రోల్ వెర్నా ఫ్లూడిక్ సెడాన్ మోడల్ పెట్రోల్ విత్ మీకు ఎయిర్ బ్యాగ్స్ అన్నీ కూడా వచ్చేస్తుంది కంప్లీట్గా. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది, ఫుల్లీ టాప్ ఎండ్ వర్షన్ ఇది. పెట్రోల్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది. 2015 మోడల్ ఒక 6,20,630 ఆ బడ్జెట్ వరకు వస్తుంది సార్ వెహికల్ ఇది. సో వన్ మోర్ వెహికల్ చూసుకోండి సార్. సేమ్ వర్షన్, నాకు డీజిల్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి సేమ్ వర్షన్ కావాలి, కొంచెం డీజిల్లో ఉండాలనుకుంటే సేమ్ 15 మోడల్ డీజిల్ వెహికల్ ఇది. ఒక 7,20,000 ఆ బడ్జెట్లో ఉంటుంది. ఎందుకంటే నార్మల్గా పెట్రోల్కి డీజిల్కి మన షోరూమ్ నుంచి కూడా 1 lakh వరకు వేరియేషన్ ఉంటుంది. సేమ్ వేరియేషన్లో ఇది 7 lakhs ప్లస్ బడ్జెట్లో వస్తుంది సార్. ఇది డీజిల్ వర్షన్ వెర్నా ఫ్లూడిక్ డీజిల్ 2015 మోడల్ సార్. సార్ అట్లాగే ఓన్లీ హుండాయ్ బ్రాండ్స్ కాకుండా కొంచెం మంచిగా గట్టిగా బ్రాండ్ కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే హోండా వెహికల్స్ చూడొచ్చు. హోండాలో కూడా డీజిల్ వెహికల్ ఇది 2014 మోడల్, 76,000 తిరిగిందండి ఇది. మనకు ఒక 6,85,000 ఆయన ఎక్స్పెక్టేషన్ ఉంది. 620, 630 ఆ బడ్జెట్లో వరకు ఇచ్చేస్తారు సార్. హోండా సిటీలో డీజిల్ వెహికల్ అండి, మైలేజ్ కూడా బాగా ఎక్కువ తిరుగుతాం, మనకు మైలేజ్ ఎక్కువ రావాలనుకున్న వాళ్ళు ఇట్లాంటి వెహికల్స్ చూసుకోవచ్చు. ఇక వన్ మోర్ వెహికల్ చూసుకుంటే ఇదైతే అసలు యాక్చువల్లీ 2 days అయిందండి మన దగ్గరకు వచ్చి. 0091 బండి నెంబర్, యాక్చువల్ 32,000 డ్రివెన్, 2019 మోడల్ వెర్నా ఫ్లూడిక్ పెట్రోల్ టాప్ ఎండ్ వర్షన్, ఓన్లీ 32,000 డ్రివెన్, కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ వెహికల్ ఉందండి. ఇది 9,50,000 ఆ బడ్జెట్లో ఇస్తారు సార్. అది ఇప్పుడు న్యూ వెహికల్ తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ 1650, 17 lakhs బడ్జెట్లో ఉంటుందన్నమాట. ఇక వన్ మోర్ వెహికల్ తీసుకుంటే సార్ నాకు కొంచెం తక్కువ బడ్జెట్లో ఉండాలి, బట్ సెడాన్ మోడల్ కావాలి, ఫ్యామిలీ పెద్దదిగా ఉంది, అఫిషియల్గా తిరగడానికి ఉండాలి అనుకుంటే హోండా బ్రాండ్స్లో 2011 మోడల్ హోండా సిటీ గ్రే కలర్లో చూడండి. బండి కూడా ఎంత నీట్ కండిషన్, ఈవెన్ స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది. ఇది మనకు వచ్చేసి ఒక 380 ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది సార్ ఇది మనకి.